తండ్రి ఇంటికి కుమారుడు వచ్చినప్పుడు మరి కుమారుడు దేనికోసం వస్తున్నాడు? ఆహారం కోసం వస్తున్నాడు, ప్రాణరక్షణ కోసం వస్తున్నాడు, భద్రత కోసం వస్తున్నాడు. అంటే కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి 100 కారణాలు ఉన్నాయి. కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి గల కారణం ఏమిటంటే ఆకలితో చచ్చే కంటే నా తండ్రి ఇంట్లో దాసుడిగా బ్రతకటం మేలు అనుకుంటున్నాడు. అయితే తండ్రి కుమారుడి దగ్గరికి వెళ్ళటానికి గల కారణం, ఆ కుమారుడు తన ఇంటి వాకిట నిలబడగానే పరిగెత్తుకుంటూ తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళాడు. కుమారుడు తండ్రి దగ్గర రావటానికి కారణం ఏమిటి? బ్రతకటానికి, ఆకలి కోసం, దాహము కోసం, వస్త్రాల కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, రోగాల కోసం, పిల్లల కోసం, ఇంకా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మన జీవితాల్లో కూడా. కానీ దేవుడు మన దగ్గరికి రావటానికి, దేవుడు మనల్ని ప్రేమించటానికి, మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోని పంపించటానికి మన నుంచి ఏమి ఆశిస్తూ ఉన్నాడు? ఏం ఆశిస్తున్నాడు చెప్పండి? మన యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, కుమారుడి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. కుమారుడి యొక్క ప్రేమలో స్వార్థం ఉంది, కుమారుడి యొక్క ప్రేమలో ఆశించటం ఉంది, తండ్రి యొక్క ప్రేమలో ఆశించటం లేదండి. తండ్రి మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మనము కుమారులం కాబట్టి. తండ్రి కుమారుడి నుంచి ఏమీయూ ఆశింపక ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమీయూ ఆశింపనకుండా మనల్ని ప్రేమించినటువంటి శ్రేష్టమైన పరలోకపు తండ్రి.